నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ యార్డ్ 1972 సంవత్సరంలో 62 ఎకరాల 26 గుంటల్లో మార్కెట్ యార్డ్ నిర్మాణం చేయడం జరిగిందని ప్రజలు తెలిపారు. కొద్ది రోజుల తర్వాత మార్కెట్ యార్డ్ చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టారని మార్కెట్ యార్డ్ అధికారులు చెప్పారు. ఈ ప్రహారీ గోడకు 16 ఫీట్ల ఖాళీ స్థలం వదిలి కమిషన్ వ్యాపారస్తులకు గృహ నిర్మాణం చేయించడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం ఆ ఖాళీ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు కమిషన్ వ్యాపారస్తులు స్కెచ్ వేసి పక్కా ప్లాన్తో మున్సిపాలిటీ అధికారులకు తెలియకుండానే మార్కెట్ యార్డ్ కాంపౌండ్ గోడకు ఆనుకొని ఉన్న డ్రైనేజీని కూలగొట్టి కొత్త డ్రైనేజ్ కాంపౌండ్ గోడకు 3 ఫీట్లు వదిలి నిర్మాణం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ రోడ్డు వైపు 80 ఫీట్ల విస్తీర్ణం గల రోడ్డు వైపు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టేందుకు పావులు కదుపుతున్నారు. దాదాపు 20 ఫీట్లున్న డ్రైనేజీని మున్సిపాలిటీకి తెలియకుండా కూలగొట్టి దాన్ని 10 ఫీట్ల డ్రైనేజీగా మార్చేసి స్పీడ్గా పనులు చేస్తూ కబ్జాకు తెరలేపారని పలువురు కమిషన్ వ్యాపారస్తులతో పాటు ట్రేడర్స్ కుమ్మక్కై డ్రైనేజ్ స్థలంతో పాటు 20 ఫీట్ల రోడ్ మరికొంత మార్కెట్ యార్డ్ స్థలాన్ని కబ్జా చేసుకుని షాపింగ్ కాంప్లెక్స్ కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. నమస్కారం సార్, నా పేరు నరసింహ, మార్కెట్ సెక్రటరీ. ఈ గద్వాల మార్కెట్ యార్డు 1972లో స్థాపించబడింది. చుట్టుముట్టు 62 ఎకరాల 25 గుంటల స్థలము కొనుగోలు చేసి చేయడం జరిగినది. అయితే ఇటు యార్డుకు చుట్టుముట్టు మొత్తం కంపౌండ్ వాళ్ళు దాదాపు 30 సంవత్సరాల క్రితం నిర్మించినారు. అక్కడక్కడ కూడా వర్షాల ప్రభావం నుంచి కూలిపోయింది. అటు కూలిపోయిన దానికి మేము వర్క్స్ శాంక్షన్ చేపించుకున్నాము. మళ్ళా మధ్యాహ్న కొంచెం వర్క్స్ స్టార్ట్ చేయడానికి పాజులు అయినాయి, ఆగిపోయినాయి. మళ్ళీ రీఎస్టిమేషన్ ఇచ్చి మళ్ళా శాంక్షన్ కోసం పెట్టినాము, లెటర్ పెట్టినాము. అయితే ఇక్కడ ఉత్తర భాగాన ఉన్న స్థలము వ్యాపారస్తులు కంపౌండ్ వాళ్ళు తీసేసి వాళ్ళు ప్రైవేట్ కాంప్లెక్స్ కడుతున్నా కానీ వార్తలు వినిపించినాయి. ముందస్తు చర్య నేను అట్లా చేయరాదు, అది చట్ట విరుద్ధము, యార్డు రూల్స్ ఒప్పుకోవు అని చెప్పి కూర్చోరాదని ప్రెసిడెంట్ను వ్యాపారస్తులను పిలిపించి మీటింగ్ పెట్టి నోటీసులు ఇవ్వడం కూడా జరిగినది. మన కంపౌండ్ వాల్లో ఉన్నంత వరకు మనకు యార్డుకు సంబంధము, బయట దగ్గర మొత్తం ఆర్యాన్ బిల్డింగ్ మున్సిపాలిటీ వాళ్ళకు సంబంధము. ఆ వర్క్ విషయం కూడా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళే చూసుకునేది ఉంది. వాస్తవంగా మార్కెట్ యార్డ్లో ఏమైనా నిర్మాణాలు జరపాలంటే మార్కెట్ కమిటీ అధికారుల పర్మిషన్ ఉండాలని, ఇవేమీ లేకుండా ఏకపక్షంగా 26 మంది కమిషన్ వ్యాపారస్తులు ట్రేడర్స్ తమకు అనుకూలంగా ఉండేలా నిర్మాణాలు చేసుకుంటున్నారని, మార్కెట్ యార్డ్ చుట్టూ ఉన్న కాంపౌండ్ గోడను ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదని, ఏమైనా నిర్మాణాలు చేసినా అవి మార్కెట్ యార్డ్కు అనుబంధంగా ఉండాలని అన్నారు. రైల్వే స్టేషన్ రోడ్డు వైపు డిమాండ్ పెరగడంతో ఆ రోడ్డు పక్కన ఉన్న 20 ఫీట్ల డ్రైనేజీని 10 ఫీట్ల కుదించి మార్కెట్ యార్డ్ కాంపౌండ్ వాల్ తొలగించి రోడ్డు ఫేసింగ్ వైపు షాపింగ్ కాంప్లెక్స్ కట్టేందుకు వ్యాపారులు ప్లాన్ చేస్తున్నారు. లీడర్లతో కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని మా దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని గుర్తించి మార్కెట్ సెక్రటరీ నోటీస్ ఇచ్చారని, ఆ నోటీసులను బేఖాతరు చేస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని, ఈ విషయాన్ని మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని సెక్రటరీ తెలిపారు. మార్కెట్ స్థలాన్ని కబ్జా కాకుండా చూస్తామని నరసింహులు స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ ఏఎంసీ అన్నారు. నా పేరు జి విజయమోహన్ అండి. నేను మర్చెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకు మార్కెట్ యార్డ్ బయట కట్టేటటువంటి డ్రైనేజ్ కి మా అసోసియేషన్ కానీ మా యొక్క మర్చెంట్స్ కానీ అది ఎటువంటి సంబంధం లేదు. అది మాకు ఆ ఇష్యూ కూడా కాదు. ఈ యొక్క మార్కెట్ అది డ్రైనేజ్ అడిగే దాని విషయాన్ని మీరు మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ అడిగి దాన్ని మీరు క్లారిఫై చేసుకోండి. కానీ అసోసియేషన్ కి మా యొక్క కన్స్ట్రక్షన్ కి మాకు సంబంధం లేదు. దానికి మాకు దీనికి ఇంకొకటి మేము పరాడి పడుకుంటాం అంటున్నారు. పడుకోవట్లేదు. అది మొన్న వర్షాలు పడిన తర్వాత పరాడి కొంచెం పడిపోయింది అంతే. కానీ అక్కడ మాత్రం మాకు ఇక్కడ ఏం పడిపోయలేదు, పరాడి అక్కడే ఉంది. అయితే పబ్లిక్ టాకింగ్ అంటే మీరే గోడ పడగొట్టి మీరే అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, షాపింగ్ కాంప్లెక్స్ చేస్తున్నారు అన్న ఉద్దేశం. మీరు చూడండి, ఇప్పుడు గోడ ఉంది,
ప్రహరీకి పడిపోయలేదు. ప్రహరీ మన వర్షాలకు పడిపోయినప్పుడు కొంచెం పడిపోయింది. కానీ ఇప్పుడు కూడా మొత్తం మన స్టేషన్ రోడ్ మొత్తం ప్రహరీ ఉంది. ఆ పడిపోయిన ప్రహరీ కోసం మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి చైర్మన్ గారు కూడా ప్రభుత్వం పంపించారు గవర్నమెంట్ కి. ఖచ్చితంగా ఆ యొక్క ఫండ్స్ కూడా రిలీజ్ అని చెప్పారు. మొన్న మాకు చైర్మన్ గారు పోయినాము. ఖచ్చితంగా వాళ్ళు కట్టమన్నారు మా ప్రహరీని మళ్ళీ. ఈ విషయాన్ని కమిషన్ వ్యాపారస్తులను ట్రేడర్స్ను వివరణ కోరగా జనరల్ సెక్రటరీ విజయుడు మాట్లాడుతూ డ్రైనేజ్ నిర్మాణానికి మాకు ఎటువంటి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మీ స్వార్థంతో మార్కెట్ యార్డ్ కాంపౌండ్ పక్క డ్రైనేజ్ పై చిరు వ్యాపారస్తులు హోటళ్లు డబ్బాలు పెట్టుకుని చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారని నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించి వారికి జీవనం లేకుండా చేశారని కొందరు చిరు వ్యాపారులు వాపోయారు. ఆ విషయమే వివరణ కోరగా మాకు సంబంధమే లేదని వారిని మున్సిపాలిటీ అధికారులే ఖాళీ చేయించారని అన్నారు. ఈ డ్రైనేజ్ నిర్మాణంపై మాకు ఎటువంటి సంబంధం లేదని అది మున్సిపల్ అధికారులకే తెలుసని మార్కెట్ యార్డ్ వ్యాపారుల సంఘం జనరల్ సెక్రటరీ విజయుడు అంటున్నారు. నా పేరు క్రాంతి కుమార్ అండి, డిప్యూటీ ఇంజనీర్ గద్వాల్ మున్సిపాలిటీ. మా నోటీసులకి ఈ మధ్యలో మార్కెట్ యార్డ్ వర్క్ జరుగుతుందని స్టామ్ వాటర్ డ్రైన్ మా నోటీసులకు వచ్చింది. కాకపోతే మున్సిపాలిటీ పరంగా మేము వర్క్ టేకప్ చేయట్లేదు, పబ్లిక్ హెల్త్ వాళ్ళు కూడా చేయట్లని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిపైన మేము ఇన్స్పెక్షన్ చేసుకొని ఒకవేళ అది మా పరిధిలోకి వచ్చేది ఉంటే ఆ వర్క్ ఆపేయడానికి మేము నోటీస్ సర్వ్ చేయడానికి ఆస్కారం ఉంది. మున్సిపల్ ఇంజనీర్ క్రాంతి కుమార్ని వివరణ కోరగా ఈ పని పబ్లిక్ హెల్త్ వారి సన్నద్ధంలో నిర్మాణం జరుగుతుందని అనుకున్నానని, మీరు వచ్చి వివరణ అడిగే వరకు మాకు తెలియదని జవాబు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మేము పరిశీలిస్తామని సునాయాసంగా తప్పించుకున్నారు. ఇంతటి కోట్ల విలువ చూసే అక్రమ నిర్మాణ స్థలంలో అధికారులు ఎలా న్యాయం చేస్తారో వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.